క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం. ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ లేచారా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఈరోజు దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ పరవశిస్తూ ఆయన నామాన్ని పూజించి కొనియాడాలి. మనం ఆయన సన్నిధిలో ఉన్న మేలు అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞులమై జీవించాల్సిన దినం ఈ దినం. కాబట్టి అందరూ ఈరోజు ఖచ్చితంగా పరిశుద్ధ దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు, మీ కార్యాలు జరిగిస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ చింత యావత్ ఆయన మీద వేయండి. దేవుడు మీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. ఈరోజు శుభవచనం కొరకు 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. చూడండి ఎంత గొప్పగా రాయబడిందో. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనల్ని కాపాడువాడు కదండి. యేసయ్య కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఎంత చక్కటి వాగ్దానమో చూడండి. నిజంగా దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు. ఎన్నో శోధనలు, కీడులు మన మీదకి వస్తూ ఉండగా దేవుడే వాటన్నిటి నుంచి తప్పించి దినమెల్లా కాపాడుతూ కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కాపాడే దేవుడు కదండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొటెక్టర్, ప్రొటెక్టింగ్ గాడ్. ఆయన కాపాడువాడు, ఆయన కాపాడే దేవుడు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. దేవుడు తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి, భక్తిహీనుల చేతుల నుండి ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ఈరోజు వరకు భూమి మీద మనం సజీవులమై ఉన్నాం, ఆరోగ్యంగా ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మంచిదే కదండి. నిరంతరం ఆయనందు విశ్వాసం ఉంచిన తన ప్రజలను ఆయన కాపాడుతున్నాడు. అయితే మనలను మనం కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? ఒకటి, దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మీ కొరకు చదువుతాను చూడండి. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చాలా అమూల్యమైన మాటలండి. దెస్సలోనికై సంఘానికి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికై సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకటి, మన ఘటము అంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నారా? కామాభిలాష యందు కాకుండా ఆయన చిత్తము నెరవేర్చుటలో మన శరీరాలను మనం కాపాడుకుంటున్నామా? ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? మన శరీరాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండవది, మనం ఏం కాపాడుకోవాలి? ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు ఎంత చక్కటి మాట రాశాడు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యతను కాపాడుకోవాలి. కుటుంబాల ఐక్యత, సంఘంలో ఐక్యత, తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత, భార్య భర్తల మధ్యలో ఐక్యత, తల్లిదండ్రులు పిల్లలకు మధ్యలో ఐక్యత కదండి, సేవకుడు సంఘ సభ్యుల మధ్యలో ఐక్యత కాపాడుకోవాలి. కడవరి దినాల్లో ఉన్నాం కదండి. సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? శాటన్ స్ట్రాటజీ ఈజ్ డివైడ్ అండ్ డెస్ట్రాయిడ్. వాడు విడగొడతాడు, తర్వాత నాశనం చేస్తాడు. కాబట్టి మనం ఐక్యత కలిగి జీవించాలి. దావీదు అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతను కాపాడుకోవాలి. మూడోది ఏం కాపాడుకోవాలి? తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యంలో పౌలు ఎంత చక్కటి మాట అంటాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7లో, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని.
విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కడవారి దినాల్లో యేసు క్రీస్తు ప్రభు మీద మన విశ్వాసం. యేసు ప్రభు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడనే ప్రభు మీద మనకున్న విశ్వాసాన్ని కడ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఈ విశ్వాసం నుండి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చక్కటి మాట, ఒక మాట వ్రాయబడింది మన కొరకు. సొలొమోన్ రాశాడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయంలో నుండే కదండి లోపల నుండే రకరకాలైన చెడుతనాలు వస్తాయి. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుష్టుడు ఎక్కడ మనలో పని చేయకుండా దేవుని వాక్యం చేత మన హృదయాన్ని నింపుకొని, పరిశుద్ధత యందు మన హృదయాన్ని నింపుకొని, యేసు క్రీస్తు మీద నిమగ్నమై జీవిస్తూ, ఆయన రాకడ కొరకు జీవిస్తూ జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకుంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడతాం. ప్రభుతో యుగయుగాలు ఉండబోతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం అయ్యా, నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. విన్న ప్రతి మాట మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. మేము ఏది కాపాడుకోవాలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. భక్తుల ప్రాణాలను మీరు కాపాడుతున్నారు, అయితే మా ప్రాణాలు నిరంతరం కాపాడుతున్నారు. మేము కూడా మా శరీరాలు కాపాడుకోవాలని, ఐక్యతను కాపాడుకోవాలని, విశ్వాసాన్ని కాపాడుకోవాలని, హృదయాన్ని కాపాడుకోవాలని విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం ఎవరైతే నీరసంగా బలహీనులై తండ్రి అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. ఇదిగో ఈ శుభోచనం వెలువడుతూ ఉండగానే నీ బిడ్డలు బాగు చేయండి. పరిశుద్ధమైన నీ మందిరాలకు వచ్చి నీ బిడ్డల ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేయండి. అయా బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఈరోజు తండ్రి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరిపై మీ దీవెనలు కుమ్మరించండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పరిశుద్ధమైన నీ మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని శ్రేష్టమైన నీ వాక్యం ద్వారా దీవించబట్టుకు సహాయం దయచేయండి. వారు మీ సన్నిధిలోకి వస్తూ ఉండగా పర్వతాలాంటి వాళ్ళ సమస్యలు కూడా మైనులాగా కరిగింప చేసి నీ బిడ్డలు మిక్కిలి ఆశీర్వదించండి. అయ్యా ఈ దినమంతట్లో తోడుగా ఉండండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలు దీవించండి. సిబిసిలో జరుగుతున్న ఆరాధనలకు నీ ప్రజలు నడిపించండి. అయా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి, మీ కృప దయచేయండి. అయా తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నీ ప్రజలను పోగు చేసి తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించండి. నీ ప్రజలకు మందిరం పట్ల ఆసక్తిని పుట్టించండి. తీసుకొండి. బంధకాల నుంచి విడుదల దయచేయండి. అయా తండ్రి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఈ ప్రజలు నడిపించి మహిం పొందమని ఈ దినం జరిగే ఆరాధనలో మీ సేవకులను బలపరచండి. నీ సేవకులను ఎత్తిపట్టుకోండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సకల పరిశుద్ధులను దీవించండి. ఎక్కడైతే సేవ జరగకుండా ఆటంకాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఆటంకాలు తొలగించి నీ కృప దయచేయమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆదివారపు ఆరాధన దీవించండి అయ్యా. అలాగే 3 రోజులు తన కృతజ్ఞత స్తుతి పండుగలు దీవించండి. 22వ తారీఖు సాయంత్రం జరగనున్న ప్రత్యేక స్తుతి కూడికను దీవించి ఆశీర్వదించి మీరే కార్యాలు జరిగించి మహిం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు, జరగనయున్న పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.